సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న ఒక పబ్లిక్ ఫోరం అనే ఒక యాప్లో లావణ్యకి సంబంధించి ఒక పోస్ట్ కనపడింది. ఆ పోస్ట్ ఏంటి అనేది మీరు చూసారా? పోస్ట్ చూసారా? మీకు ఏమైనా ఐడియా ఉంది? నాకు ఎవరో ఏదో పెడితే చూసారా? దాంట్లో ఏముందంటే అది ఈమెది ఒక అభిప్రాయం అన్నమాట. అందరూ ఓట్లు వేయాలి అంటే ప్రతిదీ మనం అన్నీ పంచుకోవచ్చు. దాంట్లో సడన్గా నేను లావు తగ్గాలనుకుంటున్నాను, ఎస్ సార్ నో అని పెట్టాలి. వద్దొద్దండి మీరు లావుగా ఉంటేనే బాగుంటారని కొంతమంది, తగ్గండి సార్ హెల్త్కి మంచిదని కొంతమంది. ఏ అభిప్రాయం వాళ్ళది. నెక్స్ట్ అలాగే దేవర సినిమా హిట్టా ఫట్టా ఏబీ పెడతాం. హిట్ 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 అని కొంతమంది, లేదు లేదు బాగాలేదని కొంతమంది. ఇట్లాంటి ఫోరమ్స్ తెలిసిందే కదా, మనం కూడా పెట్టుకుంటాం యూట్యూబ్లో అప్పుడప్పుడు. అలాగా ఈవిడ ఆనందం తట్టుకోలేక నిన్న ఖాళీగానే కూర్చుంది కాబట్టి ఊరికే సరదాగా మరి ఏమనిపించిందో తెలియదు. ఇప్పటికిప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ నా దగ్గరకు వస్తాయి. నేనేం చెయ్యాలి? రెండు చెయ్యాలి. ఫస్ట్ వస్తే అనేదే ఒక కళ. ఆ కళకు సంబంధించి మళ్ళీ రెండు ఆప్షన్స్. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వాటేసుకొని హగ్గు చేసుకొని కింద వేసి మీదేసి డొర్లాలి అని ఒకటి. నెక్స్ట్ తర్వాత రే నన్ను ఇంత మోసం చేసావు కదరా, నీవు ఎంత నీ బతికెంత అని చెప్పించుకొట్టాలి. ఏం చేస్తే బాగుంటుంది అనేది. అసలు రాస్తారు నువ్వు వస్తే అనేదే కల కదమ్మా. వచ్చి రాని తర్వాత చూసుకుందాం, నువ్వు వాటేసుకుంటావో ఏదైనా చెప్పుతో కొడతావో లేదా చెప్పుతోనే కొట్టించుకుంటావో మొహం మీద ఉమ్మేయించుకుంటావో నీ ఇష్టం. ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాంలే, ముందేం రాని అని ఎవ్వరూ పట్టించుకోవాలి. అది అట్లాగే ఉండిపోయింది. నాకు నిజంగా తెలుసు. కనీసం చిన్న చిన్న ఫోరమ్స్లో ఈవెన్ వాట్సాప్ స్టేటస్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం ఎస్ఆర్ నో పెట్టుకుంటే కనీసం 10 మంది స్పందిస్తారు. అంతే. లేదు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఊరికే నొక్కే వాళ్ళు ఉంటారు. అలా పైకి కిందకి ఆ పైన ఉన్న పోస్ట్కి విపరీతమైన కామెంట్లు, లైకులు, షేర్లు వచ్చాయి. కింద ఉన్న పోస్ట్కి కూడా ఏవో పిచ్చి పిచ్చి పోస్టులే, అవి కూడా పెద్ద ఏం లేదు, వాటికి వచ్చాయి. మధ్యలో ఉన్న లావణ్య పోస్ట్ ఒకడు పట్టించుకోవాలా, దాని కనీసం డిస్లైక్ కూడా లేదు. అంటే అసలు దాన్ని పట్టించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ లేకుండా పర్లే, కామెంట్ లేకుండా పర్లేదు, డిస్లైక్ కూడా లేదంటే ఎవడు పట్టించుకోలేదని అర్థం. ఆ చదివింది అన్ని కూడా. సో ఇది సంగతి. అంటే సమాజం లావణ్యని వెలివేసింది. ఆల్రెడీ ప్రత్యక్షంగా ఎప్పుడో వెలివేసింది. బయటికి వచ్చినప్పుడల్లా ఎవడు మొహం చూసినా ఉమ్మేస్తాడు. దూరం నుంచి ఉంటే రాళ్ళేసి కొడతా లేదా చెప్పులు ఇసిరి కొడతారు. అది ఆమెకు తెలిసిన విషయమే. లేదు అంటావా, ఆన్లైన్లో ఆమెకి ఏమన్నా పోనీ ఎవడైనా నా కోసం ఇది చేస్తాడా చూద్దామని ఆన్లైన్ చేసి ఆన్లైన్లో కూడా ఎవడు పట్టించుకోవట్లా. సో దీన్ని బట్టి ఒకటే అర్థమైంది ఏంటంటే సమాజం లావణ్యని ఎప్పుడో వెలివేసింది. మనుషుల లిస్టులో నుంచి, అసలు భూమి మీద ఉన్న లివింగ్ క్రియేచర్స్ నుంచి ఆ లావణ్యని ఎప్పుడో వెలివేసింది సమాజం. అది ఆమెకి నిన్న ఆ పోస్ట్ ద్వారా తెలిసిందో లేదో కూడా తెలియదు. మళ్ళీ పెట్టినా పెట్టవచ్చు. ఇక్కడ ఈ పోస్టులు వెనక అర్థం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఆప్షన్ ఏ రాస్తారని వస్తే హక్ చేసుకొని మళ్ళీ కలిసి ఉండటం, ఆప్షన్ బి చెప్పు తీసుకొని కొట్టి ఇదే పోరాటాన్ని ఇదే కేసుల రూపంలో కంటిన్యూ చేయటం అనేది ఉంటే, మరి ఆప్షన్ ఏ కూడా ఆలోచిస్తున్నట్ల ఎలా అంటారు అసలు? ఆప్షన్ నేను ఒకసారి మనం కుక్కల గురించి ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పింది, రాస్తారని వస్తాడు, మళ్ళీ వస్తాడు, రాజు వస్తాడు, నా దగ్గరకు వస్తాడు అని చెప్పింది. ఆమె ఆ భ్రమలో ఉండింది బేసికల్. అండ్ ఎందుకు వస్తాడు అయినా సరే, అసలు ఈ కేసుని కొనసాగించాలన్న రెండో దానికి నేను ఇప్పటికి 100 సార్లు చెప్పా, ఇది మళ్ళీ చెప్తున్నా విను. 2023లో ఈమె మొగుడిని వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. అవునా? లేచిపోయినోడు కూడా మోసం చేశాడని కదా కేసు పెట్టింది. తర్వాత 24లో వచ్చి నా మొగుడు నన్ను వదిలేసి ఎవరితోనో లేచిపోయాడు అని చెప్పింది. అసలు ఈ కేసే చెల్లదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత పోరాడితే ఏముంది, ఎక్కడి దాకా వెళ్తే ఏముంది? ఆ కేసు అసలు నిలవని కేసు, జీరో కేసు. చెప్పండి, నువ్వు లేచిపోయి నా మొగుడు లేచిపోయిన కంప్లైంట్ ఎలా పెడతావు? నువ్వు లేచిపోయినట్టు నువ్వే సాక్ష్యం ఒప్పుకున్నావు. నీ మొగుడు లేచిపోయినట్టుగా ఎక్కడ సాక్ష్యం లేదు. ఆ పిల్లతో ఫ్రెండ్లీగా ఉన్నాడా, రిలేషన్లో ఉన్నాడా, వాళ్ళిద్దరు ఫ్రెండ్సా, బ్రదర్ సిస్టర్ రిలేషన్లో ఉన్నారా? నోబడీ నోస్. కలిసి సినిమా చేశారు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఆమెకో పాస్ట్ ఉంది, ఈయనకో పాస్ట్ ఉంది, కలిసి ఉంటున్నారు. ఎందుకంటే నువ్వు పెట్టే హింస అంత ఉంది కాబట్టి అలా ఉన్నారు అంతే. దానికి ఎంతో ఏం దాఖలాలు లేవు. ఆ పిల్ల కంప్లైంట్ ఇవ్వలే, ఈయన కంప్లైంట్ ఇవ్వలే, వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు లేచిపోయి వచ్చావు మళ్ళీ.
ఓ లేచిపోయిన ఆడది మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు లేచిపోయిన తర్వాత నీ మొగుడు ఇంకొకరిని తెచ్చుకుంటే నా మొగుడు నన్ను వదిలేసి ఇంకొకరిని పట్టుకున్నారని కేసు పెట్టావు. సంబంధం లేని కేసు అసలు ఇది, అసలు అవసరం లేని కేసు సమాజానికి. సో సమాజం లావణ్యను పట్టించుకోవాలి. ఎప్పుడో వెలివేసింది, ఆ పిల్లకి ఇంకా తెలిసి రావట్లా. మధ్య మధ్యలో ఏవో టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు పిలుస్తుంటే వెళ్తుంది. ఈమెను వాళ్ళు ఎందుకు పిలుచుకుంటున్నారంటే కొద్ది గొప్ప కొన్ని వ్యూస్ వస్తాయి కదా, ఏం మాట్లాడుతో పిచ్చిది విందామని చెప్పేసి, అంతే. ఏం లేదు, సమాజం ఎప్పుడో వెలివేసింది పిల్లకి. థ్యాంక్ యూ.